సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు అబ్దుల్ గఫార్ అండి. సార్ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం అనేది మీరు వినే ఉంటారు. ఇప్పుడు దాని మీద సిబిఐ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్ తాజాగా. అంటే గత 5 ఏళ్ళు కూడా లడ్డూ తయారీ విషయంలో నెయ్యి వాడలేదు, కల్తీ నెయ్యి రూపంలో డాల్డాలో కెమికల్స్ కలిపి యూజ్ చేసి కొన్ని లక్షల కేజీలు సప్లై చేశారు, దాంతోనే లడ్డూ తయారు చేశారని చెప్పి స్వయంగా సిబిఐ సెంట్రల్ రిపోర్ట్ ఇచ్చింది సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఒక ఓటర్గా? ఇప్పుడు మేము తూర్పు నియోజకవర్గం మైనార్టీకి సెక్రటరీ మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ వాళ్ళు అన్ని దర్యాప్తు చేసి ఫైనల్ రిపోర్టు సమర్పించేశారు కేంద్రం. దీంట్లో కల్తీ జరిగిందని 100%, నెయ్యిలో లడ్డూలో కల్తీ జరిగిందని 100% చెప్పారు. దీనికి మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఏమంటున్నారంటే ఆవు దూడ గడ్డి తినలేదు కాబట్టి అది కల్తీ జరిగింది. దీన్ని ఎంతవరకు హాస్యాస్పదంగా మేము తీసుకుంటాం. మేము తెలుగుదేశం మైనార్టీ వాళ్ళు మేము కూడా లడ్డూలు తిరుమల లడ్డు ఎన్నోసార్లు మాకు కూడా మా మిత్రులు అందరూ ఇస్తూ ఉంటారు, మేము తింటూ ఉంటామండి. దాని రుచి ప్రభావం వరల్డ్ వైడ్లో అలాంటి లడ్డూకి మా టీడీపీ హయాంలో ఉన్నది. ఇప్పుడు ఎన్నోసార్లు లడ్డూలు తిన్నాం, మాకు ఎటువంటి ఇది జరగలేదు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక కల్తీ లడ్డు జరిగిన ఎండిపోయిన లడ్డూలు, దానిలో ఉన్న ఈ రుచి లేదు, ఏం లేకుండా లడ్డూలు కూడా మేము తిన్నాం. మాకు కూడా మా సోదరులు ఉన్నారు, మా సోదరులు మాకు ఇస్తూ ఉంటారు, మేము కూడా తీసుకుంటాం వల్ల అది ఏం జరిగిందో దాంట్లో అయితే కల్తీ జరిగిందని వాళ్ళే చెప్పినప్పుడు మేము కూడా అలాంటి లడ్డు స్వీకరించడం జరిగింది. దాంట్లో మేము ముస్లిమ్స్ భావాలన్నా మేము కూడా తింటాం. మేము కూడా తిన్నప్పుడు పవిత్రమైన లడ్డు ఎవరైనా తింటాం. లడ్డు మీరు ప్రసాదం రూపొందించడం మేము స్వీకరిస్తాం. ఆ స్వీకరించిన దాంట్లో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఆవు గడ్డి మేయలేదు కాబట్టి కల్తీ జరిగింది. అది జరగడానికి ఏంటండి ఆయన 5 ఏళ్ళు సీఎం చేసిన వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. తప్పు ఇంత క్లియర్ కట్ గా చేశారు అని చెప్పి సెంట్రల్ సిబిఐ రిపోర్ట్ బయట పెట్టినా గానీ దూడ పాలు తాగలేదు, లేదంటే గడ్డి మేయలేదు, లేకపోతే దానికి ఆరోగ్యం బాలేదు, అందుకే కల్తీ నెయ్యి వచ్చింది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడడం? అప్పుడు టీటీడీ చైర్మన్ రామ్ సుబ్బారెడ్డి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి గారు వాళ్ళ బాబాయ్ ఏం చేశారు, ఆవులు గడ్డి లేయటం తెలియలేదండి, అంటే పోషకాహార అర్థం తెలియలేదండి. అంటే ఇది ఏమైందంటే వాళ్ళ బాబాయ్ తప్పుకి ఈయన సమర్థిస్తున్నాడు అన్నమాట. 5 ఏళ్ళు పరిపాలన చేసినాడు. ఆవులకి ఏం గడ్డి పెడతారో, ఎంత పోషకాహారాలు పెడతారో, పాలు ఎంత చిక్కటికి వస్తాయి, దాని నుంచి నెయ్యి ఎలా చేస్తారో మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో సీఎం ఉన్నప్పుడు తెలియలేదండి. తెలియక ఇన్ని మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు జనాలు అందరూ? ఇప్పుడు సోషల్ మీడియా ఎంతో వైరల్ అయింది. ఆయన అలా మాట్లాడుతుంటే జనాలు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే ఆయనకి. ఈయన మనకి 5 ఏళ్ళు పరిపాలించిందా? ఈయన మనకేళ్ళు 5 ఏళ్ళు పరిపాలించాడా? ఈయన సీఎంగా 5 ఏళ్ళు పరిపాలించి ఏమి తెలియని వాళ్ళకి మనం సీఎం చేసి చాలా తప్పు చేసామని పరిపాలించి అదొకని 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఆయనకి ఎమ్మెల్యే హోదానే ఇచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు స్వయంగా తిరుమల వెళ్ళి అన్నప్రసాదాల కార్యక్రమంలో ఆయన భోజనం చేసి వచ్చిన తర్వాత భోజనం ఎక్సలెంట్ గా ఉంది, క్వాలిటీ బాగుంది, గతం కంటే కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, ముఖ్యంగా మేనేజ్మెంట్ బాగా పనిచేస్తున్నారు అన్నారు. అంటే గతంలో బాగా చేయలేదని చెప్పి స్వయంగా వాళ్ళ మాజీ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నట్టే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఇలాంటి కవర్ చేసే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటారు? మొన్న తిరుమలలో వెళ్ళిన మా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి గారు, ఆయన వాళ్ళ బంధుమిత్రులతో వెళ్ళి భోజనాలు అన్నప్రసాదాలు స్వీకరించిన తర్వాత మీడియాతో అన్ని మాట్లాడింది. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. ఇది మన అన్నప్రసాదం టీటీడీ చైర్మన్ గారు బిఆర్కే నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు దానికి ఇచ్చారండి. ఇప్పుడు ఒకటి ఆయన బాగుంది అనడానికి మన సమాజం గత 5 ఏళ్ళు ఆయన తినలేదు కాబట్టి ఆయనకి తెలియదు. ఇప్పుడు తిన్నారు కాబట్టి బాగుంది అంటున్నారు, సూపర్గా ఉంది. మొన్న మీడియాలో చెప్తున్నారు నేను ప్రతిసారి తిన్నాను అంటే, ప్రతిసారి తిన్నప్పుడు మళ్ళీ మీడియాలో వచ్చి చెప్పాలి కదండి. ఇప్పుడే వచ్చి ఎందుకు చెప్తున్నారు? బాగుంది. బిఆర్కే నాయుడు గారు చైర్మన్ పర్సన్ తీసుకున్న కాడి నుంచి ఆయన అన్ని మార్పులు చేస్తున్నారు కాబట్టి ఆయన వల్ల టీటీడీ చైర్మన్కి మా టీడీపీ తరఫున టీటీడీ చైర్మన్ ఇవ్వటం వల్ల ఆయన
టీడీపీ కీర్తిని పెంచుతున్నారే కానీ వాళ్ళలాగా కల్తీ నెయ్యిలు చేసి వీళ్ళకి అన్నీ కట్టుబెట్టడం అది చేయట్లేదు. ఇప్పుడు చూడండి టీటీడీ ఎంత పవిత్రంగా ఉందో, అప్పుడు ఎంత ఇలాగా ఉండేది. మాంసాహారాలు, ఇది మళ్ళీ మద్యము ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు చూడండి ఎక్కడైనా కనబడుతుంది. అన్నే మత ప్రచారం కూడా జరగట్లేదు. సార్ ఇప్పుడు గతంలో ఈ కల్తీని వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద చాలా గట్టిగా మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దేవుడి విషయంలో తప్పు జరిగిందని చెప్పి ఒక దీక్ష కూడా చేశారు, వారాహి దీక్ష. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. మరి ఈ రోజు స్వయంగా నిజాలు బయటపడేటప్పటికి ఆయన ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసింది వాస్తవం సార్. దానికోసం మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన సనాతన ధర్మం కూడా టీటీడీలో సనాతన ధర్మం కూడా తేవాలని ఆయన గట్టిగా పట్టుకుంది. 100% నేను ఒక ముస్లిం భావంగా చెప్తాను. 100%గా ఆయన సనాతన ధర్మం టీటీడీలో తేవాలి. టీటీడీలో తెస్తే అక్కడి నుంచి మార్పు తెస్తేనే అన్ని గుళ్ళలో కూడా ఇలానే సనాతన ధర్మం పాటిస్తారు. సనాతన ధర్మం పాటించాలంటే ఒక మతం వాళ్ళు ఇంకో మతంలో మేము హిందువులు అని చెప్పి మా టీటీడీ చైర్మన్లు చేయటం, బోర్డు మెంబర్లుగా చేయటం, అక్కడ చేయటం, పవిత్రమైన దేవాలయంలో వెళ్ళి టీటీడీ దేవాలయంలో బాలాజీ గారి దగ్గర ఎన్నో తప్పులు చేశారు కాబట్టి ఆయన వీళ్ళకి శిక్ష 11 పడేసినా సరే వీళ్ళు ఎటువంటి మార్పు లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద ఇప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటారు ఫ్యూచర్లో. అది సార్. ఇప్పుడు ఈ తిరుమల కల్తీని వ్యవహారంలో దాదాపుగా 240 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగింది. ఈ స్కాములతో పాటు టికెట్లు, విఐపి టికెట్ల దర్శనం అమ్మకాలు, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కానీ, పార్కింగ్ విషయంలో కానీ ఇలా రకరకాలుగా చాలా స్కాములు జరిగాయి. గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో ఎన్నో స్కాములు జరిగాయని చెప్పి సిబిఐ కానీ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? సార్ గతంలో ఎలా జరిగిందో కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ విఐపి దర్శనానికి ఎలా టికెట్లు అమ్ముకున్నారు, ఏ ఎమ్మెల్యే గారు టికెట్లు అమ్ముకున్నారో అందరికీ తెలుసు. అవి బహిర్గతమైన ఇది. దాన్ని మనం ఇప్పుడు చర్చ చేసుకున్నా కూడా గతం గురించి మనం మాట్లాడుకున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు ఇప్పుడు పరిపాలన ఎలా వస్తున్నారు, మా పవన్ కళ్యాణ్ గారు సాధ్యంలో టీటీడీ చైర్మన్ సనాతన ధర్మం ట్రస్ట్ బోర్డు పెడతాను, మేము స్వాగతిస్తాం. సార్ ఒక మాటలో తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా? 100% జరిగింది సార్. మేము ముస్లిమ్స్లో కూడా మేము కూడా ఆ కల్తీ లడ్డు తిన్నాం కాబట్టి ఇప్పుడు లడ్డు తిన్నాం కాబట్టి 100% ఇప్పుడు బాగుంది అప్పుడు కన్నా. మరి వీళ్ళని ఏ విధంగా శిక్షిస్తే ఇటువంటి దేవుళ్ళ విషయాల్లో తప్పులు జరగమంటారు? దేవుళ్ళ దగ్గర ఎవడు తప్పు చేసినా భగవంతుడు క్షమించాడు. ఎవడైనా ఏ మతం అయినా ఏ కులం అయినా దేవుడు అనే దగ్గర కల్తీ లడ్డు తయారు చేసి వాళ్ళకి భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, భక్త జనాలంటే ఇది లేదు. ఎలాగైనా పవనండి, ఎలాగైనా చంపేయాలి. అలా చేసుకోవడం వల్ల వీళ్ళు ఆ 5 ఏళ్ళ పరిపాలన అంత దరిద్రంగా చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు ఇప్పుడు వచ్చి పవిత్రమైన అన్ని ఆలయాలు తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ఆలయాలు శుద్ధి చేసుకొని పవిత్రంగా అంత ట్రస్ట్ బోర్డులు, చైర్మన్లు చూచి మర్సనసం పెట్టి మెలిచేస్తున్నారు. ఇన్ని చేసినా కూడా అక్కడక్కడ ఈ వైసీపీ వాళ్ళ అరాచకం దరిద్రంగా. నమస్తే మేడం, మీ పేరు? శైలజ. మేడం, తిరుమల కల్తీని వ్యవహారం అనేది మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్గా దాని మీద సిబిఐ సిట్ రిపోర్ట్ అనేది గత 5 ఏళ్ళు నెయ్యిలో అని చెప్పి డాల్డాలో కెమికల్స్ కలిపారు, అసలు నెయ్యే కాదని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంటే అసలు నెయ్యితో తయారు చేయలేదని చెప్పి ఫైనల్ చేసింది. మీరేమంటారండి? నిజంగా తిరుమలలో గత 5 ఏళ్ళు అలాగే ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటంటారు దాని మీద? అంతే కదా, తెలియలేదు, ఎవరని తెలుసుకోవాలా. 5 years అందరం వెళ్ళాము, అందరం లడ్డు కొనుక్కున్నాం, అందరం తినేసాం. తర్వాత తెలిసింది మనకు అది కల్తీ అని. నెక్స్ట్ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత అసలు అది నెయ్యే కాదని తెలిసింది. ఫస్ట్ మనం ఊహించాం కదమ్మా ఇట్లా కూడా చేస్తారు అనేది. అది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేస్తారనేది ఊహించాల. అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రత్యర్థిగాంచిన దేవస్థానం ఏదైనా ఉందనంటే అది మొట్టమొదటి దేవాలయం తిరుపతి అండి. ఇటువంటి తిరుపతిలో కూడా ఇలాంటి కల్తీ నెయ్యి వ్యవహారం, దేవుడి ప్రసాదాలు ఇలా కల్తీ జరిగిందంటే ఎలా అనిపిస్తుందండి ఒక మహిళగా? అంటే ఇక మనం ఇంకా మనం అన్ని వదిలేసాం.
దేనికి కొంతమంది దేవుడికి భయపడతారు, స్టూడెంట్స్ ఉంటే టీచర్కి భయపడతారు. ఇక వీళ్ళు దేవుడికి కూడా భయపడతల్లా. ఏదైనా మనకి సంపాదన కావాలి. ఇప్పుడు ఈ విషయం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కల్తీ నెయ్యి వ్యవహారం ఇంత బట్టబయలు అయిపోయినా కానీ ఆయన కవర్ చేయడానికి ఆవు గడ్డి తినలేదు, సరిగ్గా పాలు ఇవ్వలేదు, దానివల్లే కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి మాట్లాడుతుంది. ఏమైనా సమంజసంగా ఉందంటారా ఈ మాట? అట్లా అని కాదు, మరి ఏమన్నా ఆవులు గడ్డి తినని ఆవులు ఏమన్నా మధ్యలో ఈ 5 years లో వచ్చినాయి ఏమో మనకి. 5 సంవత్సరాల పాటు కల్తీ నెయ్యి అంటే ఇది అసలు నమ్మశక్యంగా లేదు కదా. ఆయన గడ్డి తినలేదు అన్నారు కదా, అలాంటి ఆవులు ఏమన్నా వచ్చినాయేమో మనకి తెలీదు. అది సిట్ దాంట్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు అది ఎవరైనా జీసస్ కావచ్చు, అల్లా కావచ్చు, ఎవరికి ఉండే మనోభావాలు అడుగుంటాయి. ఇప్పుడు నేను వెళ్ళి అల్లాని కించపరచుకోవద్దు కదా. అవునండి. వాళ్ళని ఎక్కువగా చూసుకుంటారు. ఎవరైనా వచ్చిన దేవుడి మనోభావాన్ని మాత్రం ఇచ్చేయకూడదు. యాజ్ ఏ భక్తురాలుగా చెప్తున్నా, మరి పార్టీ తరపున అట్లా కాదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా మొన్న తిరుమల వెళ్లి భోజనం చేసి చాలా బాగుంది, ఫుడ్ క్వాలిటీ అని అన్నారండి. అంటే గతం కంటే మెరుగైంది అని చెప్పి స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తానమ్మా, లేదు నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తావు, చేసేమంటావు, మేడం ఫుడ్ బాగుందండి అంటావు, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఆయన చెప్పాడు, వెంకటేశ్వర స్వామి హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంతే. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, అంతే. మరి మీ అభిప్రాయం ఏంటంటారు ఈ కల్తీ వ్యవహారం మీద? జరిగింది అనుకుంటారా, జరగలేదు? జరిగిందా? నేను కాదుగా, భక్తులందరూ చెప్పారుగా మీకు. అంతకు ముందు ఎలా ఉంది టేస్ట్, తర్వాత ఎలా ఉంది అన్ని భక్తులందరూ చెప్పారుగమ్మా. ఇంకా సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు. అంటే అది ఇటువంటి వ్యవహారాలు దేవుడి విషయంలో కూడా కల్తీ చేయకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? తీసుకుంటారు. నాయుడు గారు ఉన్నారు చైర్మన్. ప్రజెంట్ ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారు? వెళ్ళలేదమ్మా, వెళ్ళాలి. చూడలా. బాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు మా వాళ్ళందరూ చాలా బాగా డెవలప్ చేశారన్నారు. అది చూడటానికైనా వెళ్ళాలి. నేను ఒకసారి వెళ్తా తొందరలో. థ్యాంక్ యూ.